మన జీవితాల్లో శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, అన్ని వస్తాయి. కావాలి కాదు, అన్ని వచ్చినప్పటికీ కూడా అతి శ్రమల దేవుడి దగ్గర ఉంటాడు. యోగు శ్రమల్లోన యోగు చూసిన దేవుడు, నా కుమారుడు యోగు ఎంత విశ్వాసమో అని అంటే, అరే తన భార్య దూషించింది, నన్ను వదిలిపెట్టట్లేదు. తన ఆస్తి పాస్తులు పోయినా నన్ను వదిలిపెట్టట్లేదు. తన పిల్లలు చెడిపోయినా కూడా వదిలిపెట్టట్లేదు. నన్ను ఒక్క మాట కూడా అనట్లేదు యోగు. తన స్నేహితులు వచ్చి దూషిస్తున్నారు, హింసిస్తున్నారు. రే యోగు దేవునికి ఏం చేశారని చెప్పేసి దూషిస్తున్నా కూడా ఒక్క మాట కూడా నేను నిందించడం లేదు యోగు అని చెప్పేసి చూసి సంతోషిస్తున్నాడంట. ఎన్ని శ్రమలన్నా కూడా యోగు పడ్డానికి ఇష్టపడ్డాడంట యోగు. బిడ్డారా, నువ్వు దేవుని ప్రేమించు. నీ యొక్క రక్త సంబంధికులు ప్రేమించవచ్చు, నీ బిడ్డలను ప్రేమించవచ్చు. నీ అన్న నిన్ను ఏదో ఒక రోజు వెళ్ళిపోతాడు. నీ బిడ్డలు కూడా పెరిగి పెద్దవారైన తర్వాత, పెళ్లి అయిపోయిన తర్వాత కనీసం నీకు అన్నం పెడతారని కూడా గ్యారెంటీ కూడా లేదు. కానీ నువ్వు వీరుకులు, ఇబ్బందులు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర